నమస్తే. ఆరోగ్య సూత్రాలు అనే ఈ యొక్క శీర్షికలో మొట్టమొదట శౌచము అనేది చాలా ఇంపార్టెంట్. ఈ శౌచము కూడా రెండు రకాలుగా ఉంటుంది. స్థూల శౌచము, సూక్ష్మ శౌచము. స్థూల శౌచం అంటే ఈ శరీరాన్ని శుద్ధి చేసుకోవడం. ఎలాగా? స్నానాధికాలతో పళ్ళు తోముకునే కార్యక్రమం మొదలుకొని మనం భోజనం చేసే వరకు కూడా ఒక సిస్టమ్ పెట్టాడు ప్రమాణంగా. ఆ సిస్టంలో బ్రాహ్మీకాల స్నానము మహోత్కృష్టమైంది. తర్వాత అరుణోదయ కాలము శ్రేష్టమైనది. సూర్యోదయ కాలము ఉత్తమమైంది. సూర్యోదయం తర్వాత మధ్యమమైంది. ఆ తర్వాత ఎప్పుడు చేసినా చేయకపోయినా ఒకటే. బ్రాహ్మీ కాలంలో చేసేస్తే ఋషి స్నానం అంటారు దాన్ని. అరుణోదయ కాలంలో చేస్తే దేవతా స్నానం అంటారు. సూర్యోదయం వెనక చేస్తే దాన్ని మానవ స్నానం అంటారు. సూర్యోదయం చేస్తే రాక్షస స్నానం అంటారు. అది మీ ఆప్షన్స్. మీరు నిద్ర లేచే సమయాన్ని బట్టి ఉంటుంది. ఆ నిద్ర లేచే సమయాన్ని బట్టి కూడా జీవుడి తాలూకా రహస్యాలు ఉన్నాయి. రోగము, యోగము, భోగము అది మన చేతుల్లో ఈశ్వరుడు పెట్టేశాడు. దాన్ని మనం తెలుసుకొని ఆచరించుకునేసి దాన్ని మనం డెవలప్మెంట్ చేసుకోవాలి. అలాగే ఫలహారము సాధ్యమైనంత వరకు సులభంగా జీర్ణమయ్యే పదార్థాలనే మనము 8 లోపల తీసుకోవాలి. తెల్లవారి పూట తీసుకునేసి మితంగా, అది కూడా సగంలో సగం తీసుకునేసి, ఎందుకంటే మనం తింటే మళ్ళీ ఆకలి అవ్వకుండా ఉండే విధంగా తీసేసుకొని మన కాలకృత్యాలు తీసుకొని వేస్తూ ఉండాలి. అది ఉత్తమం అన్నమాట. కానీ చాలామంది ఈ యొక్క తిండి విషయంలో ఓవర్గా ఎక్కువ చేసేస్తున్నారు. పెద్దవాళ్ళు ఏమంటారు? ఉత్తమం ఏకభుక్తం, మధ్యమం ద్విభుక్తం, అధమం త్రిభుక్తం, అధమం నిత్యభుక్తం. ఒక పూట తినేవాడు యోగి, 2 పూట తినేవాడు భోగి, 3 పూట తినేవాడు రోగి, ఎల్లకాలం తినేవాడు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, రెడీగా ఉండాలి దేనికైనా. ఇలా ఉంటుంది. ఎందుకంటే ఈశ్వరుడు 2 పెట్టాడు మనకు, రెండింటిని శరీరంలో. ఒకటి కిందది, ఒకటి పైది. దాన్ని మనం మితంగా వాడుకోవాలా. ఎంత ఎక్కువ వాడుకుంటే అన్ని అనర్థాలు, అన్ని రకాల సమస్యలు, అన్ని రకాల రోగాలు అనేది మనకు సిద్ధిస్తుంది. అందువల్ల తస్మాత్ జాగ్రత్త. ఏది మాట్లాడినా మితంగా మాట్లాడాలా, ఏది తిన్నా మితంగానే తినాలా, ఏది చేసినా మితంగానే చేసుకోవాలా. కొన్ని పనులు కుడి చేతితో చేస్తే ఎడం చేతికి తెలియకూడదు అంటుంది ధర్మశాస్త్రం. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందువల్ల ముందు మనం కూడా ఈ యొక్క శారీరక ధర్మాలకు సంబంధించినటువంటి ఆరోగ్య సూత్రాలు మీరు పాటించుకున్నారంటే సగం మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటే లెక్క. శుభం భూయాత్. మళ్ళీ చెప్తా.